అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నా వ్లాగ్స్ చేయాలి, వీడియోస్ చేయాలని. ఒక్కసారి కూడా కుదరలేదు. ఇప్పుడు ఫైనల్గా మొత్తానికి కుదిరింది. ఈరోజు కొన్ని ముచ్చట్లు మీతో మాట్లాడుకొని కొన్ని వ్లాగ్స్ చేసి కొంచెం మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు అనిపిస్తుంది, కానీ క్షమించండి. ఫస్ట్ వీడియో కదా, నెక్స్ట్ వీడియో నుంచి మంచి ఇంప్రూవ్ చేసుకుంటాం. ఈరోజు మన సెటప్ మన సంటబ్బాయి గాడితో, మన కెమెరా పేరే సంటబ్బాయి, మనతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఒక చిన్న అడవిలోకి వచ్చినాం, కొంచెం అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందో తీద్దామని. ఇక్కడ ఒక నెమలిక దొరికింది, దీంతో ఏం చేసుకోవాలని దాచుకుందాం. రా సంటబ్బాయి, ఎలా ఉందంటావురా? బాగానే ఉంటుందిరా నీకు. ఒరే పవను, ఓడరాడు సంటబ్బాయి, నీకేమో అది సౌండ్ వినపడిందా? ఏమో, నాకే అట్లా అనిపించిందేమో. నడుస్తూ అట్లా చాలా లోపలికి వచ్చేసినాయి కదా, అడవి కూడా కొంచెం బాగా డిఫరెంట్గా ఉంది కొద్ది లోపల. అలా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని అలా మాట్లాడుకుందాం. చెట్టు కింద ఏదో బాగుంది, ఇక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకుందాం. ఇప్పుడే సంటబ్బాయి, నువ్వు కాసేపు ఇక్కడ ఉండరా. ఒరే సంటబ్బాయి, కెమెరా కొద్దిగా జూమ్ చేసుకో. కొద్దిగా ఫోకస్ ఇంపార్టెంట్. ఏం లేదండి, వాళ్ళు ముచ్చట మనందరం ఉప్పెన సినిమా చూసే ఉంటాం కదా, అదే అందులో ఒక పాట ఉంటుంది. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. బా, ఆ సినిమాలో లాగా అలాంటి ఒక అమ్మాయి మన జీవితంలోకి నిజంగా వస్తే ఎంత బాగుంటుందో. ఒరే పవను, కాస్త ఎక్కువైనట్టుంది. ఎవరు పిలిచేది? ఒక్కసారి కెమెరా వెనక్కి తిప్పరా. పాట బాగానే పాడావు, కానీ ఇంటర్వెల్లో వచ్చి ఈశ్వర పరమేశ్వర గుర్తులేదా? లేక క్లైమాక్స్ సీన్ ఏమన్నా మర్చిపోయావా? అమ్మాడి అమ్మ, గురుగారు బాగానే గుర్తు చేశారండి. అసలు ఇందాక ఆ సీన్ గురించి ఎట్లా మర్చిపోయానో అర్థం కావట్లేదు ఇంతకు. అయినా మీరెవరు గురుగారు? సో నాలానే ఉన్నారు. నేను నీ ఇన్నర్ సోల్నిరా, అంటే నీ అంతరాత్మను. అయినా ఆత్మలు తెల్లబట్టలు వేసుకొని గాల్లో తేలుతూ ఉండాలి, కానీ నువ్వేంది ఇట్లా కాషాయం కట్టినావు? మనదేమీ కన్నప్ప రేంజ్ సినిమా బడ్జెట్ కాదు. నీలో ఉన్న భక్తుడు కూడా ఇలాగే నాలాగే సగం భక్తితో ఉన్నాడు, సగం కాషాయంలా. ఏమో అనుకున్నా, కానీ మహానుభావులు. ఉండండి, నీ పక్కకే వస్తున్నా. ఒరే, నా ముందు నుండి కాదురా, అలా పక్క నుండి రా. అసలే విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ మొత్తం ఆగిపోయింది. అర్థమైంది, వస్తున్నా. గురుగారు, ఇన్నాళ్ళు కనపడలేదు కదా, ఇవాళ ఎందుకంటే సడన్గా ప్రత్యక్షమయ్యారు? ఇన్నాళ్ళు నువ్వు ఉండనారో మాయలో ఉన్నావురా, అందుకే కనపడలే. ఇప్పుడు అవన్నీ మానేసి బుద్ధిగా వ్లాగ్ చేసుకుంటున్నావుగా, అందుకే కనిపించావు. ఏమనుకున్నా కానీ గురుగారు, చాలా మ్యాటర్ ఉంది మీలో. ఏదో ఒక చిన్న డౌట్ ఉంది, అడగమంటారా? అడుక్కోవాలంట. ఏం లేదు, ఈ రాధిక లాంటి అమ్మాయిలు నిజంగా ఉంటారంటావా బయట? టిల్లు లాంటి లప్పగాలున్నందుకు రాధికలకి ఇంకొరువురా, దండిగా ఉంటారు. నేను సేమ్ గురుగారు, ఎందుకంటే నేను అంత లప్పగాని కాదు. అయ్యో, ఎవడికి తెలుసు. కానీ అసలే విఎఫ్ఎక్స్ స్ట్రైక్ నడుస్తుంది. నువ్వు నా పక్కన ఉండకు, అర్జెంటుగా నా ముందు వెళ్ళిపో. బా, ఏం చేస్తాం? బాబా, ఎండలు మండిపోతున్నాయిరా. ఒక కొబ్బరి బొండం తెప్పించవచ్చు కదరా బాబు. అమ్మో గురుగారు, మీరేదో గొంతు తడి కోసం అడుగుతారు, మాకిడ జోబు తడి కూడా లేదండి బాబు. దరిద్రుడా, శపించాలరా నిన్ను. శపించేదాకెందుకులేండి, ఆల్రెడీ చాలా దరిద్రంలో తాండవం చేస్తూ ఉన్నాం రోజు. కొత్త మీరేం పెట్టమాకండి. అదంతా సరేరా, ఏం చేద్దాం అనుకుంటున్నావు జీవితంలో? దానికి ఆన్సర్ నాకడే కాదు, ఎవరికి తెలియదు. ఏదో ఫ్లోర్ అలా బ్రతికేస్తూ ఉన్నారు. అదేంట్రా అలా అంటావు? ఏమో స్వామి, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఏమో చేసినాం, చివరికి ఏది కాకుండా పోయినాం, అంతే అయిపోయింది మా జీవితం.
హరి ఓం తస్సత్. ఆపేరా, ఆపే ఈ వీడియో ఆపేగా. ఇదండి ఇవాళ మా ఈ చిన్న కంటెంట్, ఏదో అలా కుదిరిపోయింది. ఇక నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏ వీడియో వచ్చినా మన సాములూరు మనతోటే ఉంటారు ఏమండి. బాబా షేర్ చేయండి మా కంటెంట్ కనుక మీకు నచ్చితే. ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండి గురుగారు, వెనకాల ఒక అమ్మాయి మిమ్మల్నే చూస్తూ ఉంది. ఒక పలాడు చూడండి. ఎక్కడ్రా? గుమ్మలు గుయ్యి అంటారా నీకు? ఆగరా. వచ్చేసి బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇక్కడే ఉంటే స్వామీజీ కొట్టేటట్టున్నాడు. లొకేషన్ కాల్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్ బాయ్.